తెలుసా, వినాయకుడు తన తలనే కోల్పోయాడు. బట్ అదే ఆయనకు ఒక పవర్, ఒక వైజర్, ఒక ఎటర్నల్ చేసింది. ఇక్కడ మెసేజ్ క్లియర్ గా ఉంది. ఫెయిల్యూర్స్ అనేవి ఎండ్ కాదు, అది ట్రాన్స్ఫర్మేషన్ కి పునాది లాంటిది. అలాగే ఒక విషయం ఆలోచించండి, ఎందుకని అంత పెద్ద బరువున్న వినాయకుడు చిన్న ఎలక పైన రైడ్ చేస్తాడు? ఇక్కడ లెసన్ కూడా సింపుల్ గానే ఉంది. సైజ్ మ్యాటర్ కాదు, డిటర్మినేషన్ మ్యాటర్ అనేది. ఎంత చిన్నవాడైనా కరెక్ట్ మైండ్ సెట్ ఉంటే పెద్ద డ్రీమ్స్ ని క్యారీ చేయగలడు. అలాగే వినాయకుడు రూపం ద్వారా మనం ఏ లెసన్స్ నేర్చుకోవచ్చో అనేవి మీకు చెప్తా. చిన్న కళ్ళు అంటే ఫోకస్, పెద్ద చెవులు అంటే లిజన్ మోర్ టాక్ లెస్, పెద్ద కడుపు అంటే డైజెస్ట్ స్ట్రగుల్స్, ఎలిఫెంట్ నడక అంటే నెమ్మదిగా నడాలి, దారి క్లియర్ గా ఉండాలి. అదే సక్సెస్ కి సీక్రెట్, అదే పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీకి సీక్రెట్. గైస్, వినాయకుడు ద్వారా మనం మంచి మంచి లెసన్స్ నేర్చుకోవచ్చు. వినాయకుడు మనలోనే ఉన్నాడు. తన విజ్డమ్ అనేది క్లారిటీతో ఉంటుంది, తన కరేజ్ అనేది డిటర్మినేషన్ తో ఉంటుంది. ఈ ఫెస్టివల్ తో మనం ఒకే పాఠం నేర్చుకోవచ్చు. వినాయకుడు బయట పందిరిలో కాడు, నీ మనసులోనే ఉన్నాడు. డ్రీమ్స్ అనేవి ఇంపాసిబుల్ అయితే ఎప్పటికీ